ఓ దీనుడి కళ్ళు తుడిచావా? నీకున్నదాన్ని పెట్టి అవతలవాడు అనుభవిస్తుంటే సంతోషంగా నువ్వు చూసావా? ఏమీ లేని దానికి ఎందుకురా నరజన్మ నీకు? షడూర్ములు అనుభవించడానికి ఏ ప్రాణి అయినా చాలు. నిద్ర, మైథునము, ఆకలి, దప్పిక, జర, మరణము, ఈ 6 సమస్త ప్రాణులకు ఉన్నాయి. కాబట్టి ఆ షడూర్ములు అనుభవించడానికి ఏ ప్రాణి చాలదరా? వెళ్ళు ఇంకో తిరియక్కులోకి అంటాడు. తిరియక్కులోకి పోతాడు. మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే కానీ మనుష్య జన్మ లేదు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. నీటి మీద బుడగ ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. దంతంబుల్ పడనప్పుడే తనువుయందు ఆరూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలమీ పందాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. జుట్టు తెల్లబడిపోకముందు, అందరూ అసహ్యించుకోకముందు, పళ్ళు ఊడిపోకముందు నీకు ఒంట్లో జవసత్వాలుండగా ఈశ్వరుడు గురించి స్తోత్రం చెయ్యాలి. అప్పుడు ఈశ్వర సేవ చెయ్యాలి. లేనినాడు నువ్వేం చేస్తావు? వయసుడిగిపోయిన తర్వాత ఆచమనం చేయడానికి చెయ్యునికి పోతుంది. ఈ చేతిలో నీళ్లు వేసుకోలేవు, వేసుకున్న నీళ్లు కంటికి కనపడవు. ఎన్ని పోసుకున్నావో తెలియదు, చేతిదాకా నోటిదాకా చెయ్యి వస్తుందో తెలియదు, రాదో తెలియదు. కాబట్టి బతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతు. చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహశతకర్త. నీ ఓపిక ఉండగా చేసుకోవలసింది నిన్ను ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. ఏదో ప్రయాణానికి పెట్టే సర్దుతున్నావు, ఇంకో 2 రోజుల్లో నేను వెళ్ళిపోతాను కాకినాడ, దాని కొరకు పెట్టే సర్దేస్తాను, రేపు సాయంకాలం నుంచో ఎల్లుండి పొద్దున్న నుంచో సర్దేస్తాను. కానీ నేను ఎల్లుండి సాయంకాలం బయలుదేరుతానో ఏ కారణం చేతనైనా ఇంకో రోజు ఉండవలసి వస్తుందో ఎవరికి తెలుసు? ఒక ప్రయాణం మాత్రం తథ్యం, దానికేం సర్దుతున్నావు? జీవుడు మళ్ళీ వెడతాడుగా ఇంకో శరీరంలో. ఆ శరీరంలో ఇలా పెట్టింది ఏదైనా ఉంటేగా నువ్వు ఇలా పట్టకుండా తినడం. దానికి ఏమైనా చేస్తున్నావా? లేకపోతే మన్మథ బాణములకు వశుడవైపోతే పాడైపోతావు. కాబట్టి ఆమె రాగస్వరూప పాషాఢ్య, అస్తమానం అక్కర్లేని వాటినన్నిటినీ కోరుకుంటూ ఉండడం. అవి తీరకపోతే ఎవరినో కారణం చెప్పి వాళ్ళని తిడుతూ ఉండడం. వాడు పనికిమాలిన వాడు, నేను ఒక్కడే పనికి వచ్చేవాడిని. బతికున్నంత కాలం నోరు విప్పితే ఆత్మస్తుతి పరనింద. ఒక్కనాడు ఈశ్వరుడి గురించి మాట్లాడడం ఉండదు. అవతల వారిలోని విభూతిని మన్నించలేవు, గౌరవించలేవు, మర్యాద చేయలేవు, మంచి మాట మాట్లాడలేవు. ఎప్పుడు చూసినా నీ అంత గొప్పవాడు లేడు, ఎప్పుడు చూసినా అవతలవాడు పనికి మాలినవాడు, నిన్నెవడు ఉద్ధరించగలడు? రాగస్వరూప పాషాఢ్య, క్రోధాకారాంకుశోజ్వల. ఏదో వస్తువు కావాలి నీకు, కోరిక, పాశం, అది తీరలేదు, ఎవరినో ఒకళ్ళని కారణం చెప్పి వాళ్ళని తిడుతూ ఉండడం. ఇప్పుడు నువ్వు ఎవరిని తిట్టావో వాళ్ళు ఆ తిట్లు పుచ్చుకోలేదనుకోండి. మీరు నాకు పట్టుకొచ్చో పంచి ఇచ్చారనుకోండి, నాకు వద్దమ్మా అన్నాను అనుకోండి, నాది అవుతుందా? అవదు. మీరు నన్ను తిట్టారనుకోండి, అమ్మ చాలా సంతోషం, నేను పుచ్చుకోవట్లేదు, నారాయణార్పణ వస్తాను వెళ్ళిపోయాను అనుకోండి, ఇప్పుడు నన్ను ఏమైనా బాధిస్తుందా? ఏమీ బాధించదు. కానీ మిమ్మల్ని బాధిస్తుంది. ఎందుకో తెలుసా? హరివీడ సాధ్యం కుల, ఇంత తిట్టినా నారాయణార్పణ వస్తుంటాడు ఏమిట్రా అని అంకుశం పెట్టి ఏనుగు కుంభస్థలం మీద పొడిస్తే ఎంత బాధో, అవతలవాడి మీద కోపం మనతలనే పొడుస్తుంది. ఏం చేశాడ్రా, ఎంత పని చేశాడ్రా అని ఆవేశపడిపోయి చెమటలు పట్టేస్తుంటాయి, కోప్పడిపోతుంటాడు. దానివల్ల రక్తపోటు పెరుగుతుంది. క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీతర. ఆ క్రోధం ఎంత పనైనా చేయించేస్తుంది. రామాయణంలో వాల్మీకి మహర్షి అంటారు, క్రుద్ధ పాపం నకుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నదీక్షిపేత్. ఆ క్రోధమునకు వశుడైపోయిన వాడు గురువు గారిని కూడా చంపేస్తాడు. వాడికి చెయ్యవలసినది చెయ్యకూడనది అన్న యుక్తాయుక్త విచక్షణ నశించిపోతుంది. కాబట్టి కోపము చేత పాపము అది అహిత శత్రువు, రాగము శత్రువు, హితశత్రువు. చాలా అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అది శత్రువు. ఎందుకని? అది మనసులో చేరి పునర్జన్మకి కారణమవుతోంది మన్మథబాణం. ఇవి ఎప్పుడు ఆగుతాయి? అమ్మవారి పాదముల మీద పడాలి. అమ్మవారి పాదముల మీద పడితే అమ్మవారు చేతిలో పట్టుకుంది 5 బాణములు. 5 బాణములు పుష్పబాణములే.
ఐదు పువ్వులే పట్టుకుంటుంది ఆవిడ. ఐదు పువ్వులే ఎందుకు పట్టుకుంటుంది? ఇది మీరు సావధానంగా అర్థం చేసుకోగలిగితే, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఖచ్చితంగా నేను మీకు ఒక హామీ ఇవ్వగలను. ఈ క్షణంలోనే మీకు చాలా పెద్ద వేదాంత రహస్యం అర్థమైనట్టు. అది మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేకపోతే మీ తెలివి తక్కువని నేను అన్నాం. అలా చెప్పలేకపోయిన దోషం నాది. ఈశ్వరుడు ఎప్పటికైనా అందరికీ అర్థమయ్యే శక్తి, నాకు చెప్పగలిగిన శక్తిని నాకు ఇవ్వాలని ప్రార్థిస్తాను. మీ తప్పు కాదు, నా సాయి శక్తులా నేను ప్రయత్నిస్తా. బాగా గుర్తుపట్టండి. సుఖము, ఈ మాటకు అర్థం ఏమిటి? సుఖంగా ఉన్నాను అంటాడు, నేను సుఖం అనుభవించాను అంటాడు. చాలా తేలికగా మీకు అర్థం అవడానికి నేను ఒకటి చెప్తా, ఆలోచించండి. కన్నులున్నాయి, చూపు లేదు. ముక్కు ఉంది, వాసన లేదు. నాలుకుంది, రుచి తెలియదు. చర్మం ఉంది, స్పర్శ తెలియదు. చెవులున్నాయి, శబ్దం వినవు. మీకేమైనా సుఖం ఉందా? ఇంకా సుఖం లేకపోతే దుఃఖం లేదు. ఎందుకో తెలుసా? ఖ అంటే ఆకాశం. సు బాగుందని మీకు అనిపిస్తే అలా అనిపిస్తుంది. దు ఖ బాగులేదనిపిస్తే అది. ఖ ఆకాశం అలాగే ఉంది. మబ్బులు వేస్తే మబ్బులు వేసాయి అంటారు, మబ్బులు లేస్తే మబ్బులే ఉంటారు. ఆకాశానికి ఏ దోషం లేదు. మీకు సుఖంగా ఉండడం అంటే సుఖాలన్నీ దుఃఖాలన్నీ ఎందులో ఉన్నాయి? ఈ ఐదే. మీరు ఆలోచించండి. ఈ ఐదు లేవనుకోండి, అసలు ఈ ప్రపంచంలో బ్రహ్మాండంలో ఉన్న ఏదైనా మీకు సుఖకారకమా? ఈ దేవాలయం ఉంది, మీకు నాకు ఏమైనా సుఖమా? కన్ను చూడదు, ఏం కట్టారో ఎవడికి తెలుసు? కట్టడం ఏంటి? ఎవడు కడతాడు దాన్ని? లోకంలో ఎవరికి కళ్ళు లేవు, ఎవడు కడతాడు దాన్ని? గుడి ఎవడు కడతాడు? లోపల విగ్రహం ఎవరికి కనపడుతుంది? ఎవరు చెక్కుతారు దాన్ని? ఇన్ని పురాణాలు ఉన్నాయి, ఇంత వాంగ్మయం ఉంది, మనుష్యుల కొరకే కదా. ఏమిటి చదువుతావు నువ్వు? ఎలా చదువుతావు? జలపాతం ఉంది, ఎలా చూస్తావు? వీణానాదం ఉంది, ఏం వింటావు? తుమ్మిద ఝంకారం ఉంది, ఎలా వింటావు? మధుర పదార్థం ఉంది, ఎలా రుచి చూస్తావు? నీ కొడుకు వచ్చాడు, ఎలా ముట్టుకుంటావు? స్పర్శ తెలియదుగా. నువ్వు అలా కూర్చుని ఉండాలంతే. జఠరాగ్ని, ఆకలేసింది అనుకోండి, ఇలా తడుముకుంటే పోనీ ఏ కాయో దొరికిందంటే స్పర్శ నీకు తెలియదుగా. నిప్పు కణిక దొరికింది నీకు, దాన్నే పైకి ఎత్తావు. ఏదో ఒకటి ఎత్తాననుకుని స్పర్శ లేదు, నోట్లో పడేసుకున్నావు. నిప్పు నవిలేవు, తెలియదు నీకు నిప్పు నవిలేవు అనేది, స్పర్శ లేదు, మింగేశావు. లోపలికి ఏదో పదార్థం వెళ్ళింది, కడుపు నిండినట్టు కూడా తెలియదు, స్పర్శ లేదుగా. ఇప్పుడు అసలు సుఖమన్న మాట ఏముంది నాకు చెప్పండి? ఐదు తీసేస్తే ఈశ్వరుడు. మీరు బాగా పట్టుకున్నారనుకుంటున్నాను నేను. ఎన్ని సుఖాలైనా ఈ ఐదిటిలోంచే వచ్చాయి. ఇది ఉంది కాబట్టి ఎన్ని సుఖాలు. నేను ఈ దేవాలయ దర్శనం చేశాను, ఆ శిఖరం వంక చూస్తున్నాను, మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను, రామాయణ గ్రంథం చదువుతాను, భాగవతం చదువుతాను, భారతం చదువుతాను, నా కొడుకు వంక చూస్తున్నాను, నా తల్లి పాదాల వంక చూశాను, కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోగలిగాను. మహాపురుషులైనటువంటి జగద్గురువులు, శృంగగిరి పీఠాధిపతులు, భారతీతీర్థ మహాస్వామి వంటి మహాపురుషుల దగ్గరికి వెళ్ళి వారి దర్శనం చేయగలిగాను. ఎందుకని? కన్నులు ఉన్నాయి కాబట్టి. అది లేదనుకోండి, ఏమి సుఖాలు ఉన్నాయి? చెవులు ఉన్నాయి కాబట్టి పెద్దల మాటలు వినగలిగాను, వీణ కచేరీ వినగలిగాను. ఒక నాట్యం జరుగుతున్నప్పుడు పాదములకు పెట్టుకున్న అందెల యొక్క రవళి వినగలిగాను. సీతాకోక చిలుక చేసిన నాదం విన్నాను. మెరుపు వెనక ఉన్న పిడుగు ధ్వనిని విన్నాను. వేణువు యొక్క ధ్వనిని విన్నాను. పసిపిల్లాడు ఏడిచిన ఏడుపు, ఆ శబ్దం విన్నాను, ఆ ధ్వనిని విన్నాను. నా కొడుకు నాన్నగారండి అన్నప్పుడు ఆ పిలుపుకి పరవశించిపోయాను. ఇవన్నీ ఈశ్వరుడు వినికిడి శక్తిని ఇచ్చాడు కాబట్టి అనుభవించాను సుఖాలు. అది ఆయన తీశాడనుకోండి, సుఖాలేవి. కాబట్టి సుఖములు అన్న మాటకు అర్థం ఏమిటి? బ్రహ్మాండంలో ఉన్నవి పిండాండం అనుభవిస్తే సుఖం. అనుభవించడానికి ఈ పిండాండంలో 5 కేంద్రములు పెట్టాడు పరమేశ్వరుడు, అవే జ్ఞానేంద్రియములు అంటారు. ఆ 5 కేంద్రములే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఈ 5 శక్తులతో బ్రహ్మాండంలో సుఖాల్ని అనుభవిస్తూ ఉంటాయి. ఇవి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి. ఇప్పుడు శబ్ద, చెవి వింటుంది, స్పర్శ, చర్మం తెలుసుకుంటుంది, రస, నాలుక రుచి చెప్తుంది,
శబ్ద స్పర్శ రస రూప కన్ను చూస్తుంది, గంధ ముక్కు వాసన చూస్తుంది, దీని వలన సుఖాలు. ఇవి బ్రహ్మాండంలో ఉన్న పంచభూతములకు ఉంటాయి. బ్రహ్మాండంలో ఏమున్నాయి? పృథివీ ఆపస్ తేజో వాయురాకాశములు ఉన్నాయి. బ్రహ్మాండంలో పృథివీ ఉంది. ఈ పృథివీ అంతటికీ కూడా వాసన ఉంటుంది. పృథివీకి అందుకే చూడండి, వర్షం పడిందనుకోండి మట్టి వాసన వస్తుంది. పృథివీలో వాసన లేకపోతే జాజి పువ్వుకి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎలా గ్రహించింది? పృథివీకి వాసన ఉంటుంది. పృథివీకి ఉన్న వాసనని ముక్కు పట్టుకుంది. పృథివీ గంధ ముక్కు అనుసంధానం, సుఖం అలా పొందుతాడు. బ్రహ్మాండముతో పిండాండం అనుసంధానం అవుతుంది. అలా శబ్ద చెవి ఆకాశము, శబ్దములన్నీ ఆకాశంలో కదా ప్రయాణిస్తున్నాయి, కనపడుతున్నాయా? ప్రయాణం చేస్తాయి ఆకాశంలోనే. కాబట్టి శబ్ద చెవి ఆకాశ, స్పర్శ చర్మ, బయట వాయువు, వాయువు వలన సుఖం తెలుస్తుంది కాబట్టి వాయువు, శబ్ద స్పర్శ రస రుచి, నీరు, నీటి వలననే రుచి. నీరు లేకపోతే రుచి అందదు అసలు. మీరు బియ్యం తెచ్చుకుని అన్నం వండుకోవాలి, అగ్నిహోత్రం మీద పెడితే మాడిపోతుంది. అందులో నీళ్లు పోస్తేనే అన్నం అవుతుంది. కాయగూర నీళ్లు పోస్తేనే ఉడుకుతుంది. అసలు నీరు లేకపోతే బతకడు. కాబట్టి నీరే రుచి. నీరు రుచి నాలుక, బ్రహ్మాండం కేంద్రం తన్మాత్ర. కాబట్టి శబ్ద స్పర్శ రస రూప కన్ను వెలుగు, ఈ మూడు. గంధ వాసన, ముక్కు, బయట ఉండేటటువంటి పృథివీ. పృథివీలోంచి కదా వాసన వస్తుందన్నాను. పృథివీ అంటే పృథివాపస్తేజో వాయురాకాశములు, శబ్దస్పర్శ రసరూపగంధములు, ఇక్కడ ఉన్నటువంటి 5 తన్మాత్రలు. ఇవి అనుసంధానమవుతాయి. ఈ బ్రహ్మాండ పిండాండ అనుసంధానము ఎంతకాలమవుతుందో అంతకాలమే భవతి అంటారు. సంస్కృతంలో భవతి అంటే ఉన్నాడు. ఇది పరదేవత చేస్తుంటుంది. ఏదైవీ సర్వదీవేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఎందుకని? ఇక్కడ అన్నం లేదు, పదార్థం అయిపోయింది. ఇందులో పదార్థం అయిపోయింది. ఒరే పదార్థం పడై, ఆకలి రూపంలో చెప్తుంది ఆవిడ. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలో యాపిల్ పండు తెచ్చి ఇందులో పడేశాను. ఇందులో మళ్ళీ పిప్పి మిగిలింది. పృథివీ ఎవరు పుచ్చుకోవాలి? పృథివే పుచ్చుకుంటుంది. నేను ఎంత కీర్తి సంపాదించినా నా భార్యాబిడ్డలు పుచ్చుకోరు. ఆ పిప్పిని పృథివే పుచ్చుకుంటుంది. తుట్టతుదన ఈ శరీరాన్ని కూడా పృథివే పుచ్చుకుంటుంది. కాబట్టి పృథివీ, ఈ బ్రహ్మాండంలో ఉన్న పృథివీ, పిండాండంలో ఉన్న పృథివీ అనుసంధానం అవుతాయి. ఆ యాపిల్ పండు పండాలి, ఇక్కడ పడేయాలి, ఇది లోపల జీర్ణం చేసుకుని రక్తంగా మార్చుకోవాలి. పిప్పిని బయటకు వదిలిపెడితే మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. అలాగే పృథివీ ఆపస్ నీరు, ఇందులో నీళ్లు అయిపోయాయి, దాహం వేసిందని చెప్తుంది పరదేవత. నీళ్లు లేవు లోపల పొయ్యి అని దాహ రూపంలో చెప్తుంది. నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? బ్రహ్మాండంలో ఉంటే. అందులో నీళ్లు తెచ్చి ఇందులో పోసాను. ఇందులోపలికి వెళ్ళిన నీళ్లు కల్మషభూయిష్టమయ్యాయి, బయటికి వచ్చేస్తాయి. ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది, మళ్ళీ పృథివే పుచ్చుకుంటుంది. దీనికి వాయువు కావాలి. ఎక్కడి నుంచి పుచ్చుకుంటుంది? బ్రహ్మాండంలోంచి పుచ్చుకుంటుంది. ఊపిరిని తీసుకుంటుంది, వదిలిపెట్టేస్తుంది బయటికి, కల్మషభూయిష్టమైన ఊపిరిని. ఆ వాయువుని ఎవరు పుచ్చుకుంటారు? బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. తేజస్సు, బయట వేడి ఎక్కువగా ఉంది, ఇందులో వేడి నియంత్రించాలి, చెమట పట్టించి నియంత్రిస్తుంది ఆవిడ వేడిని. ఆకాశము, లోపల రక్తకేశనాళికలు సన్నగా ఉంటాయి, నెత్తురు పరిగెత్తాలి, కొవ్వు అడ్డుపడకూడదు. ఆ జాగా అలా ఉండేటట్టుగా జాగ్రత్తగా చూడగలిగినటువంటి శక్తి పరదేవతా స్వరూపంతో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పిండాండము బ్రహ్మాండము అనుసంధానం చెందుతాయి. దీనికి ఆకలి వేయట్లేదు ఎందుకనో, ఏమి ఇబ్బంది లేదు, 2 రోజులు పర్వాలేదు, ఏదో ఒకటి తాగుతూ ఉండొచ్చు. ఇది నీరు పుచ్చుకోవట్లేదు, ప్రమాదం. డీహైడ్రేట్ అవుతుంది, పోసిన నీళ్లు బయటికి వెళ్ళిపోతున్నాయి, తొందరగా వెళ్ళిపోవాలి డాక్టర్ గారి దగ్గరికి. ఒక భూతం కన్నా ఒక భూతంతో అనుసంధానం ప్రమాదం. దీనికి వాయువు అందట్లేదు, ఊపిరి పుచ్చుకోవట్లే, ఎగూపిరి వస్తోంది, గంట కూడా ఉండకూడదు, వెంటనే వెళ్ళిపోవాలి. ఇవి తేజో. వేడి ఎక్కువైంది దీంట్లో, లేదా వేడి తక్కువైంది, వెళ్ళిపోవాలి హాస్పిటల్కి. ఈశ్వరాంశ, అందుకే ప్రథమో దైవ్యోభిషకో. అప్పుడు వైద్యుడు దీన్ని మళ్ళీ దిద్దుతాడు, బ్రహ్మాండ పిండాండాల్ని అనుసంధానం చేస్తాడు. ఆగిపోయింది అనుకోండి అనుసంధానం, దీనికి వేడి లేదు, దీనిలోకి వాయువు వెళ్ళటం లేదు, పైకి రావట్లేదు. దీనిలోకి పృథివీ వేస్తే పుచ్చుకోదు, అందులోంచి పృథివీ పైకి రాదు, ఇది బిగిసిపోయింది, ఇది నీళ్లు పుచ్చుకోదు. అప్పుడిక ఇది లేదు, ఇది పనిచేయదు,
ఇది శివం కాదు, శవం. ఇది బ్రహ్మాండంతో అనుసంధానం అవ్వట్లేదు. కాబట్టి దీన్ని బ్రహ్మాండానికి ఇచ్చేయండి అని కలిపేస్తారు పంచభూతాల్లో. ఎవరు అన్వయం చేస్తున్నారు బ్రహ్మాండ పిండాండాలని? ప్రతి క్షణం నువ్వు నిద్రపోతున్నా ఊపిరి తీయించి విడిచిపెడుతున్నది ఎవరు? ఆవిడ శాసనం అయిందనుకోండి, ఇక తీడు. 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. అది పరదేవత. ఇది ఆవిడ చేతిలో ఉన్న 5 బాణాలు. అవి అర్థమైతే ఆవిడకి నమస్కరించకుండా బ్రతికిన బ్రతుకు ఎంత కృతజ్ఞపు బ్రతుకో అర్థమవుతుంది. ఈ 5 పువ్వులే పట్టుకుంటుంది ఆవిడ. కారణం ఏమిటో తెలుసా? పంచతన్మాత్రలైనటువంటి శబ్ద స్పర్శ రస రూప గంధములను చెప్పడానికి పువ్వు ఒక్కటే సరిపోతుంది. శబ్ద పక్కన పెట్టండి, స్పర్శ ముట్టుకుంటే అతి సుకుమారంగా ఉండేది పువ్వే. స్పర్శ రస, ప్రతి పువ్వులోనూ తేనె ఉంటుంది. అది పిండి అయిపోయిన తర్వాత, కాయ అయిపోయిన తర్వాత చేదుగా ఉండొచ్చేమో కాకరకాయ, కానీ పువ్వుగా ఉన్నప్పుడు మాత్రం మకరందం ఉంటుంది. కాబట్టి పువ్వునందు రసం ఉన్నది, తేనె ఉన్నది. కాబట్టి రస రూప మంచి అందంగా ఉంటుంది. ఏ పువ్వు చూడండి, గడ్డి పువ్వు కూడా అందంగా ఉంటుంది. గంధ సువాసన ఉంటుంది. శబ్ద, పువ్వుకి శబ్దం ఉంది. పువ్వులకి శబ్దం ఎక్కడుందండి? మేము ఎప్పుడు వినలేదనొచ్చు మీరు. తుమ్మెదల ఝంకారం అంతా ఎవరి కోసం? పువ్వుల కోసమే. ఇప్పుడు మీరు నా కోసమని తెచ్చి ఇక్కడ పంచె పెట్టారనుకోండి, నా కోసమే తెచ్చారు, ఈ దండ నాకు వేశారు. ఇప్పుడు ఈ దండ ఎవరిది? నాదే. నేను అది మెళ్ళో వేసుకుని ఇంటికి వెళ్ళక్కర్లేదు, నేను ఇలా చేత్తో పట్టుకుని వెళ్ళిపోయినా నాదే. ఒకవేళ నేను ఇది ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాను అనుకోండి, అప్పుడు ఈ దండ ఎవరిదని చెప్తారు మీరు? కోటేశ్వరరావు గారు ఆయన పట్టుకెళ్ళలేదు, ఆయన ఈ దండ ఇక్కడ విడిచిపెట్టారు, బహుశా అందరినీ తీసుకోమని మనం తీసుకోవచ్చు అనొచ్చు. కాబట్టి నా కొరకు చేయబడినది నాదే. మీరు తేనె తీసుకొచ్చి పాత్రలో అక్కడ పెట్టండి, తుమ్మెద తాగదు, పువ్వులోదే తాగుతుంది. పువ్వులోని మకరందం కోసం తుమ్మెద ఝంకారం చేసింది. కాబట్టి ఆ ఝంకారములన్నీ పువ్వులవే. కాబట్టి పువ్వులకు శబ్దాలున్నాయి, తుమ్మెదల ఝంకారాలే పువ్వులవి. కాబట్టి పువ్వుకి శబ్దం ఉంది. శబ్ద స్పర్శ రస రూప గంధములన్న 5 తన్మాత్రలు చూపించడానికి ఈ సృష్టిలో సరిపోయేటటువంటి ఒకే ఒక్క వస్తువు పువ్వు. అందుకే అమ్మవారు 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. ఇప్పుడు ఆ తల్లి చేతి పాశం పడిందనుకోండి మన మీద, ఏ పాశం పడితే మిగిలిన పాశములు వదిలిపెడతాయో ఆ పాశం ఆవిడ చేతి పాశం. ఆ పాశానికి ఏమని పేరో తెలుసా? భక్తి పాశం అని పేరు. ఆవిడ చేతి పాశం వేసి దగ్గరికి లాక్కుందనుకోండి, పాదాల దగ్గరికి, మీరేదో బట్ట విప్పి ఇంకో రంగు బట్ట ఏదో కట్టేసుకుంటారనుకోకూడదు. ఈ సంసారాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతారని మీరేమనుకోక్కర్లేదు. ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. కానీ మార్పు ఎక్కడొస్తుంది అంటే మనసులో వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే, సీతం సుధరునించు చిత్తంబు చిత్తంబు భవు సమర్చన చేయు పాణిపాణి ప్రమథనాదుని గొల్చు పదములు పదములు శివుని సన్నుతి చేయు జిహ్వ జిహ్వ విశ్వేశు కథ విను వీనులు వీనులు కాలకాలుని చూచు కనులు కనులు పరమేశు కొల్చెడి భాగ్యంబు భాగ్యంబు దర్పకారికి నుంచు తనువు తనువు పురహరు కొల్వబూనెడి బుద్ధి బుద్ధి శ్రీశసాయకునకు మొక్కు శిరము శిరము శంకరుని చదవబడిసిన చదువు చదువు శివుని ముందర ఉంచిన శిరము శిరము. పరమేశ్వరుడి సేవగా సుఖములను అనుభవిస్తారు. ఇప్పుడు అవి బంధనములు కావు. నా కొడుకు, పూర్వం మా అబ్బాయి అని పొంగిపోయేవాడిని. పరమేశ్వర అనుగ్రహం, ఈశ్వరుడు నాకు కొడుకునిచ్చాడు. ఇప్పుడు అన్నిటికీ ముందు ఈశ్వరుడు ఉంటాడు. నాకు అనుకూలవతి అయిన భార్య, ఈశ్వరుడి అనుగ్రహం. నాకు ఇల్లుంది, పరమేశ్వర కృప, స్వగృహే అని సంకల్పం చెప్పుకోమన్నాడు. నాకు 4 మాటలు చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు. పరదేవత నన్ను అనుగ్రహించి ఆవిడే నాలోని ఊపిరై, ఆవిడే నా మేధస్సులో జ్ఞాపక శక్తి అయి, నా భావములను మాటలుగా మార్చడానికి వాయువుని రూపాంతరం చెందించి వాక్కులుగా పైకొచ్చి కోటేశ్వరరావు గారు ఇది చెప్పాడన్న కీర్తిని నాకు కట్టపెట్టింది ఆ తల్లి. ఆ తల్లి వాక్కుగా మారకపోయి పైకి రాకపోతే, వాగ్దేవి నన్ను అనుగ్రహించకపోతే, ఇంత పెద్ద వేదిక మీద నన్ను ఎందుకు కూర్చోబెట్టి మీరు కింద కూర్చుంటారు? ఆ తల్లి యశస్విని, కీర్తి నాకిచ్చింది. కొడుక్కి అరటిపండు పెట్టి అరటిపండు తింటున్న కొడుకుని చూసి తల్లి సంతోషించినట్టు
ఆ తల్లియే జ్ఞాపక శక్తి అయి, ఆ తల్లియే మేధాశక్తి అయి, ఆ తల్లియే నాలోని ఊపిరి అయి, ఆ తల్లి నా ఊపిరిని వాక్కులుగా మార్చి మీకు అర్థమయ్యేటట్టు నా చేత చెప్పించి చెప్పాడన్న కీర్తిని నాకు కట్టబెట్టింది ఆ తల్లి. ఇది నేను ఆమె పాదముల దగ్గర న్యాసం చేస్తే భక్తి. అవును నేనే అంటే అహంకారం. కాబట్టి ఇది భక్తి పాశం అంటారు దాన్ని. ఆ పాశం పడితే మిగిలిన పాశములు వదులవుతాయి. ఆ పాశములు ఇక మిమ్మల్ని పట్టుకోవు. ఈ ఒక్క పాశం కానీ పడిందా మిగిలిన పాశములు ఏవి మీ మీద పనిచేయవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.